ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు కలెక్టర్ల సదస్సు జరుగుతుంది. ప్రస్తుతం ఇంకా కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ కలెక్టర్ల సదస్సుకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కలెక్టర్ల సదస్సు ప్రజావేదికలో జరిగిందని, అది జరిగిన మరుసటి రోజే ప్రజావేదికను కూల్చివేయడం జరిగిందని, అది ఉంటే ఈరోజు కలెక్టర్ల సదస్సు అక్కడే ఏర్పాటు చేసేవాళ్ళమని, అయితే బయట ఎక్కడో ఏర్పాటు చేయటం ఇష్టం లేక సచివాలయంలోనే ఏర్పాటు చేయటం జరిగిందని, అధికారులందరూ సహకరించాలి అని చెప్పి ఆయన కోరటం జరిగింది ముందుగా. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాల కారణంగా, అలాగే కలెక్టర్ల మీద కక్ష సాధింపు చర్యల కారణంగా ప్రభుత్వం నడవటం అనేది, ప్రజలకు మేలు చేయటం అనేది చాలా ఇబ్బందికరంగా తయారైందని, తమ ప్రభుత్వంలో అలాంటివి ఉండవని, అధికారులకు స్వేచ్ఛ ఉంటుంది, అలాగే అధికారులు ప్రజలకు మేలు చేసేటువంటి అంశాల మీద దృష్టి సారించాలని, ప్రజలకు మేలు కలిగించేటువంటి నిర్ణయాలు తీసుకోవటంలో ప్రభుత్వానికి సహకరించాలని చెప్పి ఆయన కోరటం జరిగింది. 2029 నాటికి ఆర్థిక వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ ముందడుగు వేయాలని, 2047 నాటికి దేశంలోనే మొదటి స్థానంలో నిలబడేలాగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, దీనికి కలెక్టర్లు అందరూ సహకరించాలని చెప్పి ఆయన కోరటం జరిగింది. గత ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాల కారణంగా రాష్ట్రం పూర్తిగా ప్రతిష్ట దిగజారిపోయిందని, ప్రపంచంలో ఏపీలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి అంటే ఇక్కడ సేఫ్ కాదు అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చారని, ఏపీ ప్రతిష్టని పూర్తిగా దెబ్బతీశారని, కానీ ఇప్పుడు దాన్ని నిలబెట్టేటువంటి ప్రయత్నం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తీసుకోవటం జరిగిందని, మేము ప్రజలకు మాటిచ్చాము, ఏపీ పరువు నిలబెడతాము, ఏపీలో మరలా ఏపీకి పునర్వైభవం తీసుకువస్తాము, పూర్తిగా సర్వనాశనం అయిపోయినటువంటి వ్యవస్థను గాడిన పెడతామని చెప్పి మాటిచ్చామని, ఇది చిన్న విషయం కాదని, దీంట్లో కలెక్టర్లదే ముఖ్యమైనటువంటి బాధ్యత కలిగి ఉందని, వారు ముందుకు వచ్చి చర్యలు తీసుకోవాలని, అంతా కలెక్టర్లతోనే నడుస్తుంది కాబట్టి కలెక్టర్లు సహకరిస్తే రాష్ట్రాన్ని త్వరలో గాడిన పెట్టడం అనేది ఈజీ అవుతుందని, కాబట్టి వారంతా సహకరించాలని చెప్పి ఆయన కోరటం జరిగింది.